సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారి తమిళంలో స్ట్రైట్ మూవీ చేస్తున్నారు. కమర్షియల్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ నటిస్తున్న ద్విభాషా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాతో కోలీవుడ్ లో జెండా పాతేయాలని మహేష్ ప్లాన్ వేస్తున్నారు. అందుకే జల్లికట్టు పోరాటానికి మద్దతు తెలిపి తమిళీయుల అభిమానాన్ని చూరగొన్నారు. ఇదే పద్ధతిలో తాను బాగా ప్రాచుర్యం పొందాలని ఓ ప్లాన్ వేసి తప్పు చేశారు. అదే తన మొదటి సినిమా రాజకుమారుణ్ణి తమిళంలో డబ్ చేసి రిలీజ్ చేయడం. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ తునిచల కారన్ అనే పేరుతో జనవరి 27న విడుదలైంది. 17 ఏళ్ల క్రితం తెరకెక్కిన ఈ ఫిలిం తమిళ ప్రజలను ఆకట్టుకుందని, దీని ద్వారా తమ స్ట్రైట్ మూవీకి ఓపెనింగ్స్ పెరుగుతుందని భావించారు. కానీ ప్లాన్ బెడిసి కొట్టింది. ఈ మూవీ ప్రదర్శించిన హాల్స్ మొదటి రోజు కూడా హౌస్ఫుల్ కాలేదట. దీంతో ఈ చిత్రాన్ని వీకెండ్స్ థియేటర్లలో ఉంచి తీసేసినట్లు సమాచారం. ప్రిన్స్ గత చిత్రాలు దూకుడు, 1 నేనొక్కడే తమిళంలోకి అనువాదమై మంచి కలెక్షన్ సాధించాయి. రాజకుమారుడు ఆదరణ పొందలేదు. ఇప్పుడు ఈ చిత్రానికి అనువాదానికి అనుమతి ఇచ్చి మహేష్ తప్పు చేశారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. దీని ప్రభావం స్ట్రైట్ చిత్రంపై పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.